వెల్కమ్ బ్యాక్. వచ్చేటువంటి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా మా పార్టీ పాగా వేస్తుందన్న ధీమాలో పార్టీలు అయితే ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అంటోంది సర్వేలన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ సీటు కాంగ్రెస్కే దక్కుతుంది అన్నటువంటి విధంగా వాళ్ళ ఆలోచనతో ముందుకెళ్తుంటే, మరోవైపు ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, ప్రభుత్వ వైఫల్యం మనకే అనుకూలం అన్నటువంటి ధీమాలో అటు బీఆర్ఎస్ ఉంది. ఆ బీజేపీ కూడా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి గట్టిగానే ముందుకెళ్లాలన్న ప్లాన్తో వెళ్తోంది. మరి మాట్లాడదాం, పార్టీలు వాళ్ళ బలాలను ఏ విధంగా అంచనా వేసుకుంటున్నారు ఏంటి అన్న దానిపైన గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. డాక్టర్ రాకేష్ చిరుమిల గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, నమస్తే మేడం, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి రాకేష్ గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తా. మీదే సీటు ఖాళీ అయింది, కానీ ఈసారి కాంగ్రెస్ పాగా వేయాలన్నటువంటి పట్టుదలతో ఉంది. ఈవెన్ సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయట. మీ అంచనా? జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కైలాష్ నేత గారికి, అన్న వెంకటరెడ్డి అన్నకు, హెచ్ఎండి ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అంటే ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అకాల మరణం పొందినటువంటి మాగంటి గోపీనాథ్ గారి స్థానంలో గెలవడం జరుగుతుంది. ఆయన గత 3 టర్మ్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. నిజంగా కూడా అంటే ప్రజా జీవితంలో మమేకమైనటువంటి ఒక, అంటే మేము వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన రామన్న కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఒక 250 గజాల ఇల్లు తప్ప ఆయన పెద్దగా ఆస్తిపాస్తులు కూడా సంపాదించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి సరే, అక్కడ ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఇచ్చినటువంటి సర్వీసెస్, అదే విధంగా ఈరోజు హైదరాబాద్ అనేది ఏ విధంగా కుదేలైపోయింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఏ రంగం చూసుకున్నా కానీ ఒకప్పుడు అద్భుతమైనటువంటి రియల్ ఎస్టేట్ ప్రగతి కనిపించేది, అదే విధంగా ఇంటీరియర్ డెవలప్మెంట్ కనిపించేది. ప్రతి ఒక్కటి అంటే రియల్ ఎస్టేట్ సంస్థ అంటే హైదరాబాద్ లో ఉండాల్సినవి ఒక 2-3 మేడం. ఒకటి, అద్భుతమైన రోడ్లు ఉండాలి, అదే విధంగా మంచి విద్యుత్ సౌకర్యం ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఆ ఇండస్ట్రీస్ లో అంటే పనిచేయడానికి కావాల్సినటువంటి శ్రామిక శక్తిని అది సమకూర్చేటువంటి శక్తి కలిగినటువంటిది హైదరాబాద్. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ లో మార్కెట్ అంతా కూడా అంటే మనం ఎస్పెషల్ గా మనం మోటార్ వెహికల్స్ లో తీసుకుంటే -10 అంటే గ్రోత్ రేట్ లో ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుంటే దాంట్లో కూడా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది మైనస్ లో ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ లో ప్రధానంగా విద్యార్థులు ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ లో రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కూడా ఆగిపోయాయి. తద్వారా ఇప్పటికీ ఆల్రెడీ ఈ రోజు నుంచి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ రానటువంటి కాలేజీలన్నీ కూడా వాళ్ళు నిరవధిక బంద్కు పిలుపునిచ్చారు. ఒక్కరోజు బంద్ కాదు మేడం, కంటిన్యూస్ బంద్కు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అండ్ అదే విధంగా ఏదైతే వైద్యం అందించానో అంటే రాష్ట్రం మొత్తంలో, అది ఎస్పెషల్ నాట్ ఓన్లీ హైదరాబాద్, వైద్యం అందించానో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా యూజ్ కావట్లేదు మేడం. పర్టికులర్ గా ఇక్కడ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఈ స్థానానికి కైవసం చేసుకోవాలి అని అంటే సంక్షేమ అభివృద్ధికి సంబంధించి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలనుకుంటున్నారు. ముఖ్యంగా సిటీకి, గ్రేటర్ కు సంబంధించి ఈ అంశాలు పెద్ద ప్రస్తావనకు అంటే ఇక్కడటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి మేడం. ఎందుకుంటాయంటే నేను ఏమంటున్నానంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా అంటే రీసెంట్ గా నేను ఒక సోఫా కొందామని చెప్పేసి ఒక సోఫా మేకర్ దగ్గరికి వెళ్ళాను మేడం. వాళ్ళంతా కూడా అంటే ఇంట్లో కార్ఖానాలు పెట్టుకొని సోఫాలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ వర్క్ కి ఈ రోజు వర్క్ కి కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. అంటే ఎందుకంటే ఎప్పుడైతే హౌస్ సేల్స్ లేవో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ఇంటీరియర్ కూడా పడిపోయింది. అట్లా అంటే వాళ్ళు సోఫా మేకర్స్ అన్నమాట. అట్లా ప్రతి ఒక్క రంగంలో కూడా కుదేలైపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ కు ఒక డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ లో ఎక్కడ కూడా ముందుకు పోలేదు. ఈరోజు రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలిసి హెచ్ఎంటీకి పోతుంటేనే, హెచ్ఎంటీ దగ్గరికి వస్తుంటేనే రోడ్లన్నీ ఎన్ని గుంతలు ఉంటాయో. కాబట్టి కంప్లీట్ గా అది ఏ వ్యవస్థ తీసుకున్నా కానీ నిర్వీర్యం అయిపోయింది. ఎంతసేపు మూసీని ప్రక్షాళన చేస్తా 150,000 కోట్లతోటి ఆ ప్రాజెక్టును ముందుకెట్లా తీసుకుపోవాలని ప్రణాళిక రూపొందిస్తారు తప్పితే ఎక్కడ కూడా హైదరాబాద్ అభివృద్ధి అనేది ఒక అంశంగా లేదు. కంప్లీట్ గా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. కాబట్టి మా ప్రభుత్వంలో ఏదైతే
కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిగా ఉంది తప్పితే ఇంతవరకు ఏ అభివృద్ధి జరగలేదు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తారు. తప్పకుండా ప్రజలు అద్భుతమైన తీర్పునిస్తారు. మాగంటి ఏదైతే అక్కడ జరిగేటువంటి ఉప ఎలక్షన్ లో మేము విజయం సాధిస్తాం మేడం. ఓకే, కైలాష్ గారు ఖచ్చితంగా గ్రేటర్ లో ఈసారి అంటే దీంట్లో సత్తా చాటాలి. దాంతో గ్రేటర్ లో కూడా పాలనకు సంబంధించి ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక రెఫరెండంగా భావించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రమంలో మీకున్న ప్లస్లు ఏంటి? ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో అంత పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఏరియాకి సంబంధించి అంత పెద్ద ఎత్తున ఉంటాయా అంటే ఏమో. మరోవైపు అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని రకాల విమర్శలు ఇప్పుడు రాకేష్ గారి దగ్గర నుంచి విన్నారు. సో మీ హోప్ ఏంటి? సర్వేలో మీ వైపే ఉన్నారు అని తేలుతోంది అంటున్నారు, ఏ లెక్కలో? ముందుగా మీకు కానీ హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా నా ఉద్యమ సహచర మిత్రుడు రాకేష్ గారికి, మా గురువు గారు వెంకటరెడ్డి గారికి నమస్కారం. మేడం, ఒకటి గమనించాలి, ఎక్కడ ప్రభుత్వం ఉన్నా డెఫినెట్ గా ఆ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కానీ, అదేవిధంగా ప్రజల కోసం ఏ రకంగా ప్రభుత్వం పనిచేస్తుందో అనేది డెఫినెట్ గా మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కానీ తేలిపోతుంది. గతంలో మీరు ఆలోచన చేసినప్పుడు మరి 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సీటు కాంగ్రెస్ కానీ లేదా మరొకటి కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల సరే అక్కడక్కడ మనం చూసిన సందర్భంలో పూట భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా పోరాడి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ఆధారంగా గెలవడం జరిగింది వ్యక్తులను బట్టి. కానీ 90% ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినటువంటి తీర్పులే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని డెఫినెట్ గా 100% జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయదుంబి కాంగ్రెస్ మోగించబోతుంది. మీరు గమనిస్తే వ్యక్తి పట్ల కానీ లేకపోతే మాకు ఇంకో దాంట్లో పట్ల కానీ సరే జనరల్ గా వ్యక్తి మంచోడై ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఉండొచ్చు. కానీ వాస్తవంగా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఒక సాంప్రదాయం ఏముంటుండే, గతంలో మరణించినప్పుడు గతంలో చరిత్ర చూసుకుంటే ఆ కుటుంబానికి వదిలిపెడితే అన్ని పార్టీలు అందరం కలిసి వాళ్ళకి ఇచ్చేటువంటి సాంప్రదాయం. కానీ ఆ సాంప్రదాయాన్ని తొంగలో తొక్కినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మీకు తెలుసు పాలేరులో ఏం జరిగింది, నారాయణఖేడ్లో ఏం జరిగిందో ఇట్లా చెప్పుకుంటే కోకోలాలు. సరే అది జనాలకు కూడా ఈ సానుభూతితో వాళ్లే ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండాలన్న ఆలోచన కూడా పోయిందండి. ఎందుకంటే ఆ సానుభూతి ఎందుకు, మనల్ని పాలించేటువంటి వాళ్ళు సరైన వాళ్ళు ఉండాలండి. అక్కడికే వస్తున్నా. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు సానుభూతి లేకపోతే మరొకటి కానీ పనిచేయదు. ఈ హైదరాబాద్ ని వారు గ్లోబల్ సిటీ తీసుకుపోతున్న సందర్భంలో కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంత వరద వచ్చి హైదరాబాద్ కొట్టుకుపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళ ఆలోచన చేయమంటున్నా. హైదరాబాద్ కు మెట్రో తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. శంషాబాద్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, కృష్ణా జలాలు ఫేజ్ 1 చంద్రబాబు నాయుడు ఇస్తే ఫేజ్ 2లో ఆనాడు వైఎస్ రాజశేఖర్ ఇచ్చిండు. అదేవిధంగా పివి ఎక్స్ప్రెస్ తీసుకొచ్చినాము. హైదరాబాద్ ని సంపూర్ణంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో కాంగ్రెస్ కానీ ఆనాడు కొంత తెలుగుదేశం కానీ ప్రయత్నం చేసిన సంగతి ఈనాడు మర్చిపోతే చరిత్రలో మనకు విలువ ఉండదు. కానీ మనమే మొత్తం దీన్ని మసిబుసి మారేడుకాయ చేసేసి గతంలో కట్టినటువంటి మెట్రో రైలుకు ఇవాళ సెకండ్ ఫేజ్ కోసము అన్ని రకాల ప్రయత్నాలు చేసి కాంపెన్సేషన్ కు సిద్ధమయ్యి ప్రభుత్వం అన్ని రకాలుగా ఉంటే వాళ్ళు అనుమతులు వెళ్ళినటువంటి పరిస్థితి. కైలాష్ గారు, ఎలా అయితే గతంలో మీరు ప్రారంభించారో ఈవెన్ టీడీపీ హయాంలో కూడా కొంత అయిందో, ఇవి గుర్తు పెట్టుకొని వేసినప్పుడు గత 10 సంవత్సరాలకు సంబంధించి ఏమైనా చేశారా అనేది గుర్తు చేసుకోరా ప్రజలు? నేను అక్కడికే వస్తున్నా. మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో వీళ్ళు కనుక అద్భుతంగా చేసి ఉంటే మీరు గెలిచినని చెప్తుండ్రు కదా, ఎందుకు ఓడిపోయినరు? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏ రకంగానైనా ప్రభుత్వం మీద అపరాండ్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది సన్న బియ్యం కావచ్చు, ఆర్టీసీలో కావచ్చు, అదేవిధంగా 2.5 లక్షల కోట్లతోటి దావోసులో తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఉండబడేటువంటి ప్రతి బిడ్డ, అది ఎవరైనా కావచ్చు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చే సెటిల్ అయిన బిడ్డ కావచ్చు, తెలుగు ప్రజలు కావచ్చు, మరొకరు కావచ్చు, అందరికీ ఉపాధి కల్పించే కార్యక్రమాలు కావచ్చు, ఇండస్ట్రియల్ విధానంలో ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సింగిల్ విండో సిస్టమ్ లోపల అన్ని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ ముఖ్యమంత్రి గారు వేగవంతంగా చేయడానికి తన శక్తి మేరకు, అది ఇంట్లో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచడానికి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి భారతదేశంలో నెంబర్ 1 ఉండడానికి 2047 నాటికి హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్ది డెఫినెట్ గా ఈ తెలంగాణ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇది రెఫరెండం, ఇది కాంగ్రెస్ కు రెఫరెండం 100% నేను ఇవాళ మీ హెచ్ఎంటీతో చెప్తున్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం పోతుంది, భారతీయ జనతా పార్టీ 2nd వస్తుంది.
100% కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విజయ దుంబి మోగిస్తాం. సంక్షేమ కార్యక్రమాలని అంటే జూబ్లీహిల్స్ అంటే కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు, కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి 50-60% పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి అందించే కార్యక్రమాలు కావచ్చు, రోడ్ల కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్లు కావచ్చు, అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి మీకు గమనిస్తే 10 సంవత్సరాల కాలం 2.5 లక్షల ఇండ్లు కట్టామని చెప్పినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు పంచిపెట్టలే, మేము వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలతోటి ఇప్పుడు జూబ్లీహిల్స్ పర్టికులర్ గా ఈ నియోజకవర్గానికి వస్తే ఎన్ని పంచారు ఏంటి ఆ పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం గతంలో కట్టినటువంటి ఇవ్వకుండా వదిలిపెట్టిన వాటిని కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఖాళీ స్థలాలను కూడా అక్కడక్కడ ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా అపార్ట్మెంట్ ఇండివిజువల్ ఇవ్వడానికి వీలు ఉండదు. ఎందుకంటే 100-150 గజాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండవు. కానీ అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో లేకపోతే మరొక చోట ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా గీటులాయిగా రేపు జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి సత్తా తెలవబోతా ఉంది. వెంకటరెడ్డి గారి వాయిస్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. అంటే మరి మీకు ఓడిపోతారనే కన్నా మీకు ఒక సెకండ్ పొజిషన్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఓడిపోతారని ఎవరు అనుకున్నారు మేడం? అంటే మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా మీరు కూడా బాగా వేస్తారని, కాకపోతే మీకు సెకండ్ పొజిషన్ ఇస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ కూడా అంటే వాళ్ళు ఫస్ట్ పొజిషన్ అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని సెకండ్ అంటారేమో. ఇప్పుడు జ్యోత్స్న గారు అందరికీ నమస్తే. నమస్తే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి 20 మాసాల తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి రెండవ ఉప ఎన్నిక. కంటోన్మెంట్ మనం పక్కకు పెడితే కంటోన్మెంట్ లోక్సభ ఎన్నికల్లో ఒక భాగం కింద వచ్చింది కాబట్టి దాని మీద పార్టీలు కానీ ఇతరత్ర కానీ ఒక దృష్టి పెట్టినటువంటి సందర్భం మనకు కనపడదు కాబట్టి సరే కాంగ్రెస్ గెలిచినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఇది రియల్ టెస్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలకు చేసినటువంటి వాగ్దానాలను పక్కకు పెట్టి చేసి ప్రజలకు మోసం చేసిండు అనేటువంటి దాని కింద ఉన్నటువంటి పరిస్థితుల లోపల జరగబోతున్నటువంటి ఈ ఎన్నిక ఇది. ఈ ఎన్నిక జూబ్లీహిల్స్ కు సంబంధించినట్టు మేడం మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వివిధ వర్గాలు, వివిధ సామాజిక వర్గాలు, రకరకాల లక్షణాలు ఎవరికి వాళ్ళకు ఉండేటువంటి, ఇప్పుడు మామూలుగా ఒక కాన్స్టిట్యున్సీ మనం రూరల్ ఏరియాలో తీసుకుంటే ఒక రైతులు అట్లా ఆ రకంగా ఉంటారు, దళితులు, రైతులు, వెనుకబడిన వర్గాలు అట్లా కనపడుతుంది, వేయచ్చు. ఇక్కడ అట్లా కాదు. ఇది ఉన్నటువంటిది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ 1000 కోట్ల ఆస్తులు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఈ ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ఓటర్లు బలంగా ఉన్నారు. అక్కడ నా లెక్కలో ముస్లింలు ఒక 60-65 వేల జనాభా ఉన్నటువంటిది. ఆ కిషన్ రెడ్డి గారి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి స్థానం అది. కాబట్టి దీన్ని మనము అంచనా వేయడం అనేటువంటిది మూడవది. నాలుగవది ఏంటంటే వీళ్ళు ఓటుకి ఎంత శాతం వస్తారు, ఎంత శాతం రారు అనేటువంటిది ఒక పెద్ద సమస్య ఉన్నటువంటి పరిస్థితి. ఇవి ఆ జూబ్లీహిల్స్ కు సంబంధించినటువంటి ప్రత్యేక లక్షణాలు మనకు కనపడుతుంది. ఈ దాంట్లో మనం అంచనా వేయడం అనేటువంటిది ఏ పార్టీకి ఆ పార్టీ అంచనా వేసుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు తనదైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ ఓడిపోతుందని ఎవరు చెప్తారండి? మేము చెప్పాం, ఎవరు చెప్పారు? రాకేష్ కూడా చెప్పాడు. ఇట్లా కాదు కదా. మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మా కాన్ఫిడెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పాలన విఫలమైంది, ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ గారి పాలన విఫలం కావడానికి 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిస్థితి లోపల 20 మాసాల లోపల రేవంత్ రెడ్డి గారి పాలన ఇచ్చిన వాగ్దానాలు చెప్తున్న పరిస్థితి, హైడ్రో, రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అందరికి ముందుగా అర్థమయ్యేది ఈ వర్గాలకు అర్థమవుతుంది మేడం. వాళ్ళు ఎందుకంటే మీడియాకి యాక్సెస్ ఉంటారు, డిస్కషన్స్ చేస్తారు, ఆలోచన పరులు. కాబట్టి ఆ వర్గాలంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఇది కాదనడానికి వీల్లేదు. సరే వాళ్ళు ఎవరికి ఇస్తారు రేపు ఓటు అనేటువంటిది చర్చ పక్కకు పెట్టండి. కానీ మీరు మాట్లాడిస్తే, నలుగురిలో 3 మాట్లాడిస్తే ఏం గవర్నమెంట్ అన్నా ఏందైంది, ఆఖరికి ఫెయిల్ అయింది కదా రేవంత్ రెడ్డి గారు అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది. గ్రామ ప్రాంతాలంటే ఏదో ఇళ్ళని అవన్నీ ఇవన్నీ కొంత నడుస్తుంది వాళ్ళ పనుల వల్ల. కానీ వీళ్ళు మీడియాకి యాక్సెస్ ఉంటారు, ప్రజలతో డిస్కషన్స్ ఉంటాయి, రకరకాల వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, సర్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా రాకేష్ అన్నట్టుగా ఏంటంటే విద్యా సంస్థలు బలంగా ఉన్నాయి అక్కడ, వాళ్ళు చాలా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన నిరసన ఉంది. కాబట్టి మేము దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. కిషన్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి ఆ ప్రాంతం లోపల అనేక కార్యక్రమాలు ఇన్వాల్వ్, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భం. మోదీ గారి పాలన దేశంలో. వెంకటరెడ్డి గారు, ఓకే, అసంతృప్తి ఉంది, అది బీఆర్ఎస్ కు వెళ్లకుండా మీ వైపే ప్రజలు వస్తారని ఇప్పుడు ఒక్కటి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గట్టిగానే ఉంది కదా ఇక్కడ. ఉన్నమాట వాస్తవం, వాళ్ళు గెలిచిన మాట వాస్తవం కాదని ఎట్లంటే మనము. కానీ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత దాని మీద నీలి నీడలు,
చీకట్లు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ అక్కడ ఉండేటువంటి ప్రాంతం మాకు చంద్రబాబు గారితో ఉండే జాతీయ స్థాయిలో కానీ ఇతరతర కానీ అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మా గవర్నమెంట్ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి దీన్ని చెప్పకుండానే ఒక వర్గము భారతీయ జనతా పార్టీ వైపు చూస్తారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. రెండవది ఏంటంటే సరే ఈ దాంట్లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పుడు కూడా మేము ఛాలెంజ్ గా తీసుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ గా తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారే అంటే మరి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వర్కౌట్ అవ్వదా? అవన్నీ ఇప్పుడు కాదు మేడం, అవన్నీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు. వైస్ ప్రెసిడెంట్ కూడా అట్లే చెప్పారు కదా, రకరకాలు చెప్పారు కదా, అట్లా ఉండదు. ప్రజలే పిచ్చర్లు కాదు, ఆలోచన పరులు. నేను చెప్పాను కదా, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా నిష్ణాతులైనటువంటి మేధావి వర్గం ఆ ప్రాంతంలో నివసిస్తున్నది కాబట్టి అవన్నీ వాళ్ళకి తెలుసు ఏది నిజము ఏది కాదనేటువంటిది. కాబట్టి మోదీ గారి నాయకత్వం లోపల ఇవాళ ఒక స్థిరమైన అభివృద్ధి దృక్పథం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క పాలన కావాలని చెప్పి అటువైపు ప్రజలు చూస్తున్నటువంటి ఒక సందర్భము. వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ సరే దాని ఇబ్బందులు దానికి ఉన్నాయి, కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. జనంలో చర్చ జరుగుతుంది అన్న, ఇప్పుడు మీరు వర్క్ చేసుకుంటే మీకు వస్తాయి అవకాశాలు అనేటువంటి వస్తున్నటువంటిది. అది లోకసభలో కనపడ్డది మాకు అదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనపడుతున్నటువంటి అంశము. గతంలో మేము గెలిచినటువంటి ప్రాంతాలు నిజానికి బలమైన పోటీ బీఆర్ఎస్ ఇవ్వదు అనేటువంటి పరిస్థితి లోపల మా లెక్కలు మాకున్నాయి కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బలంగా ముందుకు వస్తాడు గెలుస్తాడు అనేటువంటి రాకేష్ గారు ఇప్పుడు కంటోన్మెంట్ లో ఎట్లయితే గెలిచారో అండ్ ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్దే కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే చాలా సందర్భాల్లో కూడా మెజారిటీ సిచ్యువేషన్స్ లో అధికార పక్షాలే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది వాళ్ళకి వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మేడం ఇంతకుముందు చెప్పినట్టుగా నేను ఏమంటున్నానంటే ఏదైతే ఈరోజు ప్రజలు అంటే జనరల్ గా గ్రామాల్లో అయితే వాళ్ళకు ఉండేటువంటి ఏంటంటే ఒకటి వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంటుంది. ఈరోజు యూరియా కష్టాలు ఉన్నాయి కాబట్టి అదొక ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ విషయంలో అంటే ఇక్కడ ఉండేటి ఒక 2-3 అంశాలే ఉంటాయి. కానీ హైదరాబాద్ లో ఉండేటి ఏంటంటే ఒకటి శాంతి భద్రతలు, విద్య, వైద్యం, ఈ మూడింటి మీద మాత్రమే ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడతారు. మిగతా అన్ని కూడా ఆటో మోడ్ లో నడిచిపోతుంటాయి. ఎందుకంటే ఎవరు కూడా వృత్తికి ప్రభుత్వం మీద ఆధారపడే వాళ్ళు ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి, వాటి గురించి కాకుండా ఇక్కడ చర్చ జరిగేది ఈ 3 అంశాలు. మౌలిక వసతులు, ఆ మౌలిక వసతుల కల్పనలో దారుణంగా విఫలమైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఏ రంగంలో తీసుకుని ఇంతకుముందు మిత్రుడు చెప్పారు ఏదైతే కైలాష్ నేత గారు మాకు పెట్టుబడులు వచ్చే దావాస్ నుంచి, ఆ పెట్టుబడులు వచ్చినప్పుడు దాని గురించి ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయడంలో అసలు ఇంతవరకు ఎక్కడ లాంచ్ అయ్యాయి, ఎక్కడ కంపెనీలు స్టార్ట్ అయ్యాయి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది. అండ్ అదే విధంగా గతంలో సాఫ్ట్వేర్ ఎంత గ్రోత్ ఉండే, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఎందుకంటే అది కంప్లీట్ గా మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళు మాక్సిమం వర్క్ చేసే వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబులు చేస్తుంది. అంతెందుకు మేడం, ఒక చిన్న ప్రాబ్లం చెప్తా, అది ఎంత పెద్ద ప్రాబ్లం మీకు అర్థమవుతుంది. మేడం ఈరోజు ఏదైతే సడన్ గా ఒక డిసిజన్ తీసుకొని మొత్తం అన్ని కేబుల్స్ అని కట్ చేయాలన్నారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే అందరికి ఇంటర్నెట్ ఆగిపోయింది మేడం. ఇంటర్నెట్ ఆగిపోయింది, దానికి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించకుండా లేకపోతే ప్రభుత్వం వాళ్ళకి సమయం వేయకుండా మొత్తం అన్ని కేబుల్ వైర్లన్నీ కట్ చేసి, ఇప్పుడు కట్ చేస్తే ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసుకుంటారో ఒకటి, రెండు వచ్చేసి కంప్లీట్ గా నెట్ కావచ్చు, కేబుల్ కావచ్చు అన్ని బంద్ అయిపోయినాయి, టీవీలు కావచ్చు. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వంగా నువ్వు పట్టణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, ఎస్ నువ్వు తీసుకున్న చర్యను మనం తప్పు పట్టట్లేదు, కానీ అదే సమయంలో వాళ్ళు మరి ఎట్లా పని చేసుకోవాలి, వాళ్ళు ఇంటర్నెట్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా చేసుకోవాలి. అదే విధంగా కరెంటు కోతలు, అయితే ఇప్పుడు ఆ ఏరియాల మొత్తంలో కూడా కరెంటు కోతలకు గురవుతుంది, హైదరాబాద్ మొత్తం గురవుతుంది కరెంటు కోతలకు. కాబట్టి ఆ కరెంటు కోతలతోటి వాళ్ళు కూడా తల్లడిల్లుతారు. ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా రేపు పొద్దుగాల చర్చకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం, ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు గెలవడానికి మేము బాగుండే సర్వే, ఏ సర్వే ఎవరికి బాగుండదని చెప్తుంది మేడం. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు అన్ని సర్వేలు ఇప్పుడు మేము గెలుస్తున్నామని మంచి అద్భుతమైన మెజారిటీతో మేము గెలుస్తున్నామని మా సర్వేలు వచ్చినాయి. సీఎం గారు చెప్పారు కాబట్టి వాళ్ళ సర్వే చేశారు పేపర్లా, అది కూడా. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు జరగబోయేటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో తప్పకుండా ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఒకటి మెట్రో రైలు మీరు స్టార్ట్ చేసారు కానీ మీ హయాంలో మొదలు కాలేదు, మీరు ఓన్లీ ఫౌండేషన్ స్టోన్లో వేసారు, కంప్లీట్ అయింది మా హయాంలోనే. కానీ ఈరోజు మెట్రో పరిస్థితి ఏంటంటే మేము నడపలేము కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాబట్టి మీకు ఎలాంటి మీతో వేయగలేము,
వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు వర్కౌట్ అయితే లేదని కానీ కాంగ్రెస్ తోటి ఏగలేకపోతున్నాం మేము, కాబట్టి మేము మొత్తం నీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం. అరే 1 మినిట్ కాంగ్రెస్ నేనేమంటానండి, మరి నీకెందుకు హ్యాండ్ ఓవర్ చేస్తా అంటది. మరి కాదు, మేము ఉన్నప్పుడు నడిపినటువంటి మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ ఈ రోజు మీరు రాగానే మేము నడపలేము మోర్రా అని ఎందుకంటే అది మీ వేధింపులకు. ఎందుకంటే మొత్తం కాదు, చెప్తా కాదు ఒక్కటే విషయం, దానిలో యాడ్స్ తోటి పైసలు వస్తాయి మేడం వాళ్ళకి. మెట్రో ఎల్ఎన్టీలో యాడ్స్ తోటి పైసలు వస్తాయి. ఆ యాడ్లు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే తీసుకుపోయి మీకు పైసలు ఇవ్వమంటే వాడు ఎట్లా నడుపుతాడు? ఇక ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాడ్ల పైసలు మొత్తం తీసుకోపోతున్నారు. అదే కదా ఇప్పుడు సమస్య. దాంట్లో ఎల్ఎన్టీ వాడు ఎందుకు నడపలేని అంటుండు. ఆల్రెడీ ఒక ప్రముఖ నాయకుడు, ఏదైతే మొన్న మ్యాగీ మిల్ అని గిల్లినటువంటి నాయకుడు దాంట్లో యాడ్లు తీసుకుంటుండని ప్రచారం నడుస్తుంది. కైలాష్ గారు, ఇప్పుడు బిఆర్ఎస్ యొక్క ఆరోపణ చూస్తుంటే వారి ఓటమి సంపూర్ణం అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కైలాష్ గారు మీరు మాట్లాడినప్పుడు ఎల్ఎన్టీ ఎందుకు బంద్ చేస్తాడు? అరే వదిలిపెట్టండి. జూబ్లీహిల్స్ ప్రజల యొక్క మనోగతం ఏముందో మీరు నేను ఇవాళ ప్రెడిక్షన్ చేయడానికి వీల్లేదు. కానీ నీ కాన్ఫిడెన్స్ నీది, నా కాన్ఫిడెన్స్ నాది. డెఫినెట్ గా నేను చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో 20 నెలల పాలన కాలంలో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చేసినటువంటి కార్యక్రమాల మీద రెఫరెండం అని నేను అంటున్నా. మీ రెఫరెండం అయితే మీరు ఒప్పుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే సాఫ్ట్వేర్ రంగం అనేది ముంబైలో ఉంటది, ఢిల్లీలో ఉంటది, కోల్కతాలో ఉంటది, చెన్నైలో ఉంటది. ఇవాళ అక్కడెక్కడ ఉందో అంతకంటే మంచిగానే ఇవాళ సాఫ్ట్వేర్ ఎగుమతులు తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నాయి. రెండోది, ఏ రాష్ట్రానికి రానటువంటి పెట్టుబడులు తేవడంలో మా ముఖ్యమంత్రి గారు అనేక దేశాలను పర్యటించి తెలంగాణ అభివృద్ధి కోసం రాకేష్ గారు దయచేసి ఎవరి టైం వాళ్ళు మాట్లాడండి. కైలాష్ గారు, హైదరాబాద్ విషయంలో వాటర్ సమస్యను అధిగమించడానికి మా ముఖ్యమంత్రి గారు గోదావరి జలాలు తేవడానికి సుమారు 7,000 కోట్లతోటి ప్రాజెక్టుల కార్యక్రమం. లెట్ మీ ఫినిష్. ఏదైనా కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని పరుగులు పెట్టించడానికి ఔటర్ రింగ్ రోడ్ తో ఏదైతే చివరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ తీసుకురావడం కానీ, లోపల ఉన్నటువంటి పరిశ్రమలని కాలుష్యమైనటువంటి వాటిని ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించడం కానీ మా ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు RRR కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొత్తం పెట్టినాం. ఒక టెండర్ ఖరారైంది, మరొకటి కాలేదు. అది ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ. కైలాష్ గారు, టెండర్లు ఈ ఒప్పందాలు కుదరడం అనేది ప్రజల దాకా అప్పుడే రాదు. దాని ఫలాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కు సంబంధించి ఇప్పుడు ఎన్నికలు వచ్చే టైంకి వాళ్ళు ఎంత దాని ద్వారా పొందుతున్నారు ఏంటి అనేటువంటి లెక్కలు సామాన్యులు. సుమారు ఒక జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు 30,000 రేషన్ కార్డు ఇచ్చినామండి. ఇది లెక్క, నేను చెప్పే లెక్క కాదు, ప్రభుత్వ లెక్క. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పేదల అభ్యున్నతికి మేము చేయాల్సిన కార్యక్రమాలు సందర్భం వచ్చినప్పుడు చేస్తూనే ఉన్నాము. కాబట్టే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ధీమాగా మేము చెప్తున్నాము 100% హైదరాబాదు నగరానికి చేస్తున్నటువంటి అభివృద్ధి మీద, అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజల యొక్క తీర్పుని, మనోగతాన్ని, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతిగా మేము పాటుపడుతున్నటువంటి తీరుని రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇందులో భేషజాలకు మేము పోవడం కానీ, లేదా మీతోనేదో మేము కావాలని రాజకీయంగా కవింపులు పెట్టుకొని, లేకపోతే మేము వ్యక్తిని సానుభూతి తీసుకురావడానికి మేమేం ప్రయత్నం చేస్తలేం. ఎందుకంటే గతంలో చచ్చిపోయినటువంటి వాళ్లకు వ్యతిరేకంగా మరి మీరు ఇప్పుడు జనాలు కూడా సానుభూతి యాంగిల్లో ఎప్పుడు వెళ్ళట్లేదులేండి. కాబట్టి వాటిని కూడా ఎవరు పట్టించుకోరు, తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. 100% ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాపాలనతో విజయవంతమైనటువంటి ఈ సర్కారు యొక్క పనితీరు రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 100% రేవంత్ రెడ్డి గారు ఒకటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అనేది ఒకటైతే, మరోవైపు ఇంతకుముందు కైలాష్ గారు అన్నారు అంటే ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే సంక్షేమం వీటికన్నా అభివృద్ధి అన్నటువంటి యాంగిల్లో పెద్ద ఎత్తున ఆలోచిస్తారు. ఈవెన్ మీరు కూడా ఆ మాట ఇంతకుముందు చెప్పారు, పెద్ద ఎత్తున నలుగురు మాట్లాడుకున్నా ఇదే డిస్కషన్ నడుస్తుంటుంది అని. సో ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు చేపట్టిన, మూసీకి సంబంధించి కావచ్చు, ఈ మెట్రోకు సంబంధించి కొన్ని రిక్విజిషన్స్ పెట్టినప్పుడు కావచ్చు, కేంద్రం సరిగా స్పందించట్లేదు, సరిగా సహాయం ఇవ్వట్లేదు అన్నటువంటిది ఇటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు కదా. సో అది మీకు ఎఫెక్ట్ అవ్వదా? ఇప్పుడు జ్యోత్స్న మేడం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం చెప్తే అర్థమైతుంది జూబ్లీహిల్స్ ఓటర్స్ మెజారిటీ ఓటర్స్ అనుకోవడం పొరపాటు. వాళ్ళు నిష్ణాతులు, ఆలోచన పరులు మనం ఇంతకుముందు అనుకున్నాం. వాళ్ళు మనకే చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటిది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు వీలైనవా, వీలవుతుందా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాల గురించి మనం టీవీలో మేము మాట్లాడుతున్నటువంటి సందర్భం లోపల గ్రామస్థాయి కొంత పోవచ్చు, పోకపోవచ్చు, కానీ జూబ్లీహిల్స్ లో ఉండేటువంటి ఓటర్లకు మాత్రం తప్పకుండా తెలుస్తుంది వాళ్ళకి.
అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా గెలవాలనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా చాలా వ్యతిరేకమైనటువంటి పవనాలు అక్కడ వీస్తున్నటువంటిది. ముందు క్రికెట్ ప్లేయర్ అజారుద్దీన్ ని పోటీకి దింపాలనుకున్నారు. అజారుద్దీన్ ప్రజల్లో ఉన్న వ్యక్తి కాదు. క్రికెట్ ప్లేయర్ అంటే మహా గొప్ప, నమస్కారం చేద్దాం అందరు కూడా. సరే, గతంలో కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నటువంటి మాట వాస్తవం, వాటి గురించి నేను పోను. ఆ వ్యక్తిని పెడితే భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలుస్తుంది అనేటువంటి దానికి వచ్చిన తర్వాత ఆయనకు ప్రస్తుతం లేనటువంటి ఒక ఎమ్మెల్సీ పోస్టును కేబినెట్ అప్రూవ్ చేసి పెట్టింది. ఆయనది కోదండరావు గారిది. కోదండరావు గారికి మరొక అవమానం కిందనే నా ఆలోచన. ఎందుకంటే కోదండరావు గారు అంటే వ్యక్తిగతంగా నాకు అభిమానం ఉన్నది. నేను చాలా కాలం పనిచేసిన, ఆయనతో కలిసి పనిచేసిన. కానీ ఇవాళ పోస్టే లేదు. ఇవాళ రేపు 17వ తేదీ నాడు సుప్రీంకోర్టులో దాని మీద జడ్జిమెంట్ వస్తుంది, మేము చెప్తామంటే క్యాబినెట్ చేసి గవర్నర్ పంపించినట్టు చేస్తే నవ్వులాటగా ఉంది. కాబట్టి బజారుద్దీన్ని పక్కకు పెట్టాలా, ఇంకో నాయకుడిని తెస్తున్నారు. పేరెందుకు నేను చెప్తే బాగుండదు, కానీ ఆ నాయకుడిని తీసుకొచ్చి అతను గతంలో ఎంఐఎం క్యాండిడేట్ గా పోటీ చేసినటువంటి వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు రేపు ప్రజలు ఏమనుకుంటారు, ఎంఐఎం క్యాండిడేటే అనఫిషియల్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు రేపు ఆ ప్రాంతం లోపల. చేస్తే దాని ప్రభావం అక్కడ ఉండేటువంటి మెజారిటీ ఓట్లు ఏమైనా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉండదా? మెజారిటీ ఓట్లు సరే ముస్లింలు వేస్తారు, ఎక్కడ వేస్తారంటే వదిలేయండి. ముస్లింలు ఎవరికి వేస్తారు, మాకేస్తారా, మాకేయకున్నా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఎవరికి వేస్తారంటే ఇంకో సామాజిక వర్గం మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారంగా అజారుద్దీన్ గారికి ఆ పోస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. సరే, క్యాబినెట్ లో తీసుకోరా మనకు తెలియదు. కాబట్టి ఏ వ్యక్తికైతే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళు, అతను గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినాడు. అంటే ఇప్పుడు ప్రజలు ఏం సంకేతం పోతుంది అక్కడ? అవునన్నా కాదన్నా కూడా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు. ఒక వర్గం దేశం కైలాస రాజకీయ నక్సలైట్లకు ఉండే దేశంలో ఉన్నమాట వాస్తవం. పర్టికులర్ గా మీ కాన్ఫిడెన్స్ ఏంటి అక్కడ? ఒకవేళ ఆ ఓట్లు కాకపోయినా మిగతా ఉన్న ఈ ఓట్లన్నీ కూడా గంపగుత్తారు. మాకు చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబుకు సంబంధించినటువంటి ఓట్లు గానీ, మనకు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఓట్లు గానీ, లక్షల ఓట్లు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓట్లు మాకు అనుకూలంగా వస్తాయి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పిన నిర్ణయం చేసినటువంటిది ప్రజలు నిష్ణాతులు. 2014లో అంత తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళంతా కలిసి టీఆర్ఎస్ ని గెలిపించారు. వాళ్ళు ఆలోచన పరులు. ఏది పనికొస్తుంది, ఏ గవర్నమెంట్ బాగుంటది, ఏ గవర్నమెంట్ బాగుంటది, వాళ్ళ మోదీ గారి ప్రభుత్వాన్ని సమర్థించే పరిస్థితుల తీసుకురావాలని ఆ ప్రాంతాల్లో ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ కోణంలోనే చూద్దామండి. ఒకటి కాంగ్రెస్ అంటోంది, ఒక నిమిషం, ఈ పాలన అనేది రెఫరెండము, దీన్ని బట్టే వస్తుంది, ఖచ్చితంగా మాదే గెలుపు అన్న ధీమాలో ఉన్నారు. అదే మాకు కూడా వైఫల్యంగా రెఫరెండంగా తీసుకుంటారు, మాకే వేస్తారు అన్న ఎవరి కాన్ఫిడెన్స్ లో అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. చూద్దామండి. ఒకవైపు అభ్యర్థుల ప్రకటన జరగాల్సి ఉంది. లేదు నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. అందరికీ 2 నిమిషాలు కాలేజీల బంద్ పైన మాట్లాడదాం ప్లీజ్. ఇవాల్టి నుంచి రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల బంద్ కు సంబంధించి ముందుగా కైలాష్ గారు మీరే మాట్లాడండి. ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు సడన్ గా వాళ్ళు చేస్తున్నటువంటి బంద్ కాదు ఇది. అవును మేడం. అంటే ఇవాళ ఒకటి మేడం, అది 2019 నుంచి ఈనాటి వరకు సుమారు 7,500 కోట్ల బాకీ ఉన్నటువంటి వాస్తవం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 1,200 కోట్లు ముందుగా విడుదల చేసి వాళ్ళ యొక్క కాలేజీల యొక్క రన్నింగ్ కొరకు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో కొంత ఆలస్యమైంది. అందుకోసమే రాత్రి బట్టి విక్రమార్క గారు వారితో చర్చలు జరిపి ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి 1000 కాలేజీలు ఏదైతే ఇవాళ రన్నింగ్ జరగాలి, వాటి విద్య మనకి ఇబ్బంది కలగొద్దు అనేటువంటి ఆలోచనతో అన్ని సమస్యలకు పరిష్కారంగా ఈ ప్రభుత్వం. కైలాష్ గారు, గత ప్రభుత్వ బకాయిలు ఎంత ఉన్నాయి? సుమారు 7,500 కోట్లు మేడం. ఈ ప్రభుత్వం వచ్చినాక 18 నుంచి 2,000 కోట్లు మాత్రమే ఈ బాకీ ఉన్నాయి. వాటినన్నింటినీ December 31 వరకు క్లియర్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మీకు తెలియంది కాదు, 1,10,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కాంట్రాక్టర్లకు గాని, ప్రభుత్వ ఉద్యోగులకు గాని, మహిళా కైలాష్ గారు, ఇప్పుడు వేరే కాంట్రాక్టులు వేరే ఇవ్వద్దు, మనం ఫీజు రియంబర్స్మెంట్ మిన్నే పోదాము దయచేసి, దీనిపైనే ఉండండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ లెక్కలు మేడం ఒక్కొక్కటిగా పరిష్కారం ఈ ప్రభుత్వం చేస్తుంది. మా యొక్క లోపం లేదు. అనేక చోట్ల ఇబ్బందులున్న, ఆర్థిక పరిస్థితి దిగజారిన వాటినన్నింటిని కూడా కాలేజీల యొక్క రన్నింగ్ కొరకు, కాలేజీల యొక్క అభివృద్ధి కొరకు ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని తెచ్చిన ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వాటికి అన్యాయం చేయదు. వారి ఆలోచనని అన్నింటిని ఏకీభవిస్తూ ముందుకు పోతుంది. కైలాష్ గారు, ఒకవైపు అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏంటంటే ఇంతకుముందు మీరు కాంట్రాక్టర్లు ఉన్నారు,
గతంలో కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ కమిషన్లు వచ్చే కాంట్రాక్ట్లకు అయితే డబ్బులు టక్న రిలీజ్ చేస్తారు, విద్యా సంస్థలకైతే రిలీజ్ చేస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ విమర్శ ఇది, దానికి సమాధానం వాళ్ళు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే తిన్న చరిత్ర వాళ్ళది, కుంభకోణాలలో ఇరికిండ్రు, కేసులు జరుగుతున్నాయి, ఏసీబీలు దర్యాప్తు జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. కానీ ఇవాళ ప్రభుత్వము ఎక్కడ కూడా వ్యక్తులకు కానీ కాంట్రాక్టర్లకు కానీ కట్టబెట్టడానికి సిద్ధంగా లేదు. అది రైతు బంధువుల రూపంలో రైతులకు డైరెక్ట్ గా చెల్లించే కార్యక్రమం కావచ్చు, చేనేత బకాయిలు ఏదైతే ఆ బకాయిలు చెల్లించి మళ్ళీ చేనేత చీరలు ఇప్పుడు కాలేజీలకు సంబంధించి ఇప్పుడు బంద్ అవుతే 14 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు వేల కోట్లు సంపాదించుకొని ఏసీబీలలో పట్టుబడుతున్నారు. అది వాళ్ళ చరిత్ర. మా ప్రభుత్వము 100% ఇది కాదు. ఇప్పుడు విద్యా సంస్థలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళు చేసినటువంటి తప్పులే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు అనుకుందాం. ఈ క్రమంలో మీరు వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి మీరు ఏం ఆలోచించారు, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళు ఆల్రెడీ మేము బంద్ చేస్తాము అని చెప్పినా కూడా ఎందుకు బంద్ చేసేదాకా ఈ చర్చలు అనేవి ఎందుకు కొలిక్కి రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఒప్పియలేకపోయారు? నేనేమంటున్నా మేడం, అది వారి ఫండమెంటల్ రైట్. అది డెఫినెట్ గా ఎవరైనా ఈ ప్రభుత్వాలు ఒకవేళ పని చేయకపోతే వాళ్ళు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి సమ్మెకి పోయేటువంటి హక్కు ఉంటుంది. కానీ అటువంటి దిశగా పోకుండానే ఈ ప్రభుత్వము వారితో చర్చలు జరిపి సావధానంగా విని మా బాధ్యతగా, ఇదేదో సానుభూతితోటో వాళ్ళ మీద కావాలని అది ఇచ్చేది కాదు, వాళ్ళ హక్కు అది. ఎందుకంటే విద్యార్థులకు విద్యాబోధన చేసిండ్రు, వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దడంలో సుమారు ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఇవాళ ఆధారపడి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసింది. డెఫినెట్ గా December 31 లోపట వారికి రావాల్సినటువంటి అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది. 5,500 నుంచి 6,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి ఆ పాపాన్ని అంతా మా మీద పోసి ఇలా కడుక్కొని మేమేమి చేయలేదు, మేమంతా గురింద నీతులు చెప్తాము, మాకే పాతివ్రత్యం ఉందని ప్రజల ముందు ఇవాళ ముసలి గారుస్తున్నటువంటి హరీష్ రావు గారికి వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ఇవాళ మేము మోయవలసి వస్తుంది. వెంకటరెడ్డి గారు, రాకేష్ గారు మీ వాయిస్ ఫైనల్ గా తీసుకుంటా. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి మేడం, నిజానికి ఇది 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక సామాజిక విప్లవమే ఇది వాస్తవానికి. అది కానీ ఆరోగ్యశ్రీ కానీ దాని లేదు, సందేహం లేదు. దాన్ని ఆయన ఉన్నతకాలం కొంత అమలు చేసినారు, కేసీఆర్ గారు కూడా కొంత చేసినారు, కానీ చేయలేనటువంటి పరిస్థితికి రావడం జరిగినటువంటిది. ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే సుమారుగా 1000 కాలేజీలకు పైన 14 లక్షల విద్యార్థులు, సామాజిక వర్గాలు, దళితులు, ట్రైబల్ కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఉన్నటువంటి బలహీనపడేటువంటి వాళ్ళ సర్టిఫికెట్ రావడం లేదు, 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫీజులు చెల్లించడం లేదు. నాకు కొంత సుమారుగా ఒక 200 మంది మిత్రులు ఉన్నారు ఈ కాలేజీలు పెట్టుకొని నడుతున్నటువంటి వాళ్ళు, దగ్గర మిత్రులు ఉన్నటువంటి వాళ్ళ బాధ 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి వాళ్ళ జీతాలు ప్రిస్టేజ్ కోసం చెల్లిస్తున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటి. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మేడం, ప్రభుత్వం అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వాస్తవానికి వాళ్ళు బాకీ పెట్టిపోయినారు టీఆర్ఎస్ వాళ్ళు, దాంట్లో సందేహం లేదు. అది చెప్పి మీరు తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేయడానికి వీల్లేదు. ఇవాళ 7,500 కోట్లు ఉన్నాయి, ఇంకా ఈ సంవత్సరానికి లెక్కలేదు. ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం అడ్మిషన్స్ అయినాయి కదా మేడం, దాంట్లో లెక్కలేదు, రాలేదు. అన్ని కలిపితే 8,500 కోట్లు ఇట్లా వచ్చే పరిస్థితుంది. వాళ్ళు చర్చల కోసం పోతే వాళ్ళని అవమానిస్తున్నారు, ఆఫీసర్లు కూడా అవమానంగా మాట్లాడుతున్నటువంటిది. నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి సామాజిక వర్గాలు, చాలా సామాజిక వర్గాలు కాలేజీలు పెట్టుకున్నారు మేడం, ఒక వర్గమైనటువంటి కాదు, అగ్రకులాలు అనేటువంటిది కాదు దీంట్లో. కాబట్టి దీనికి సంబంధించి మీరు ఏం ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు నేను చూసినంత వరకు ఒక దళిత కుటుంబం, మీ సలహా ఏంటి, మీ సూచన ఏంటి? సలహా ఏంటి, వెంటనే వాటిని పరిష్కరించాలా. మేము వాటి మీద పోరాడుతూనే ఉన్నాము. మా ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు కూడా చాలా సందర్భాల లోపల అనేక ధర్నాలు చేయడం జరుగుతున్నటువంటిది. వాళ్ళు చేసే పరిస్థితి లేరు, తూట్లు పొడుస్తున్నారు. దానికి తూట్లు పొడిచారు ఆల్రెడీ. రైతు భరోసాకు తూట్లు పొడిచేసారు, దానికి పొక్క పెట్టిరు, తూట్లేదు పొక్క పెట్టేసారు, దీనికి తూట్లు పొడుస్తున్నారు. అంటే తప్పించుకునే ప్రయత్నం వెతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా రేవంత్ రెడ్డి గారి మాట నమ్మే పరిస్థితి ఉందా ఇవాళ? ఏ మాట మీద కట్టుబడి ఉన్నాడు చెప్పండి నాకు. 42% మీద కట్టుబడి ఉన్నాడు. ఏమైందా ఇష్యూ? రైతు భరోసా మీద కట్టుబడి ఉన్నాడు. ఫైనల్ గా రాకేష్ గారు ఒక్క నిమిషం, కైలాష్ గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఫీజు రీయింబర్స్మెంట్ కైలాష్ గారు వెంకటరెడ్డి గారు మనకు సమయం అయిపోతుంది ప్లీజ్. రాకేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి
మెడికల్ ఫీజు వెంకటరెడ్డి గారు నర్సింగ్ కానీ వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఓకే ఓకే ఏం లేదు ఇస్తా రాకేష్ గారు గత బకాయిలు మీరు పెట్టిపోయి ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది, ఎక్కువ ఇబ్బందే మీతోనైందని. మేడం నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా మేడం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని పైసలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా మొత్తం లిస్ట్ బయట పెట్టమనండి. మేము ఎంత ఇచ్చినామో మీకు తెలుసే కదా. మేము 27,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం మేడం. మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా కాలేజీ బంద్ చేస్తానులే, కాలేజీ మూతపడతానులే, హాస్పిటల్ బంద్ చేస్తానులే. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యగానే కదా మేడం వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఏం చేసింది మేడం మీ ముఖ్యమంత్రి, ఒక రియల్ ఎస్టేట్ దందా లెక్క సింగిల్ సెటిల్మెంట్ చేస్తే నాకేం కడతారని అడిగిండు జేఎన్టీలో మీటింగ్ పెట్టి. చెప్తున్నా నేనేమంటున్నా కైలాష్ గారు ఇప్పుడు రాకేష్ గారు ఎవరో ఒకరిద్దరు నేతలు మాట్లాడిన దాన్ని పట్టుకొని అంటున్నారు కానీ గతంలో మీవి 4 ఏండ్లకు కొందరి 5 ఏండ్లు ఆ బకాయిలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవి 2 ఏండ్లు, అవి 4-5 కాదు మేడం. మీరు 10 ఏళ్ళ అని చెప్పుర్రి, ఏమొద్దు 4 ఏండ్లు వాళ్ళు. అరే కాదు జోష్న గారు, ఐఎమ్ ఛాలెంజింగ్ టు యూ. కాదు కాదు మీకే ఛాలెంజ్ చేస్తున్నా నేనేమంటున్నా అంటే కైలాష్ గారు ఇది ఇప్పుడు ఒకటి కైలాష్ గారు ఇప్పుడు రాకేష్ గారు నేను ఒక నెంబర్ చెప్తాను అది మీరు పెట్టిపోయిందా కాదా చెప్పండి. ఇప్పుడు 7,000 కోట్లకు సంబంధించి 5,000 కోట్లు మీవేనంట బకాయిలు. సో ఇప్పుడు ఉన్నటువంటి 5,500 మీరు బకాయిలు పెట్టిపోయిందంట. వాటికి సంబంధించి అవునో కాదో చెప్పరాదండి, దాంట్లో తెలిసిపోద్ది కదా. మేడం కిరణ్ కుమార్ 1 మినిట్ ఆగన్నా. కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి 4,500 కోట్ల బకాయి ఏదైతే పెట్టిపోయిందో ఆ రోజు ప్రభుత్వంగా మేము వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఇంకో నిర్ణయమా అని కాదు. ఫీజు రింబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి నిర్ణయం కాబట్టి ఆ 4,500 కోట్లు కూడా మేము కట్టడం జరిగింది మేడం. అదే విధంగా ఆరోగ్యశ్రీ కూడా కట్టడం జరిగింది. ఈ రోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, అదే కాంగ్రెస్ తెచ్చిన పాలసీ మేము వద్దంటలేము, కానీ ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవని డబ్బులు ఇవ్వట్లేదు. నేనేమంటే సింగిల్ సెటిల్మెంట్ గురించి జేఎన్టీలో మీటింగ్ లో కైలాష్ గారు గత ప్రభుత్వం అంతకు ముందున్న బకాయిలు వాళ్ళు కట్టారు, మీరు కట్టి ఆ ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి ఒక భరోసా ఇస్తే వాళ్ళు ఈ విధంగా నిరవధికంగా బంద్ చేసేటువంటి అవకాశం, ఇంత పెద్ద స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోయేదేమో. సో ఆ క్లారిటీ ఇవ్వడంలో మీరు విఫలమయ్యారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో చూడండి, అంటే ఇవాళ మళ్ళీ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరి అంటే ఇది కొనసాగుతుందా లేదంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ వాళ్ళకు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళైతే గట్టిగా పట్టుబట్టుకొని కూర్చున్నారు. ఈ దసరా లోపైతే ఈ 1,200 కోట్లు బకాయిలకు సంబంధించి రిలీజ్ చేసి తీరాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, రాకేష్ చిరుమల గారు, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.